ప్రజలు తరచుగా మూత్ర విసర్జన సమస్యకు డయాబెటిస్ కారణమని భావిస్తారు. అయితే ప్రతి సందర్భంలో ఈ లక్షణం మధుమేహం కాదు. మెడికల్ జర్నల్ ది లాన్సెట్ చేసిన పరిశోధన ప్రకారం తరచుగా మూత్ర విసర్జన చేయటం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్కు కారణమయ్యే లక్షణం కావచ్చని చెబుతున్నారు. అధిక రక్తపోటు అనేది ప్రాణాంతక సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణం పోతుంది. ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్ల వల్ల రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటును క్రమం తప్పకుండా నియంత్రించకపోతే గుండెపోటు, స్ట్రోక్స్, గుండె జబ్బులు సంభవించవచ్చు. అందుకే అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు గుండెపై మాత్రమే కాకుండా మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు మీ ఆహారాన్ని నియంత్రించకపోతే మీ రక్తపోటు అదుపులో ఉండదు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వేపుడు, పచ్చళ్లకు దూరంగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఉప్పు వాడకపోవటమే మంచిది. కొంతమంది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. తరచుగా మూత్ర విసర్జన అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్ర విసర్జన పెరుగుతుంది. కొందరికి రాత్రిపూట నిద్ర లేచినప్పుడు, అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు తలనొప్పి వస్తుంది. ఇది అధిక రక్తపోటు వల్ల వచ్చే సమస్యే. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే రక్తపోటు అనేది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా క్యాన్సర్ చివరి దశలో మాత్రమే తెలుస్తాయి. 40 ఏళ్లు దాటిన వారిలో తరచుగా మూత్ర విసర్జన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.